హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. జీపీఓ గ్రామ పరిపాలన ఆఫీసర్ అనే ఉద్యోగాల సంబంధించిన రేపు కనుక నోటిఫికేషన్ వస్తే దాంట్లో ప్రత్యేకంగా ఉండేటువంటి సిలబస్ ఏంటి సార్ అంటే, ఇక్కడ కనిపించేటటువంటి భూభారతి, రెవెన్యూ చట్టాలు, భూ సంస్కరణలు అంటే నిజాము కాలంలో ఉన్న మొదలైనటువంటి ఈ యొక్క దస్తావేజుల యొక్క పంచాయతీ, నిజాం కాలంలో మొట్టమొదటిసారిగా భూ రెవెన్యూ చట్టాలు తీసుకొచ్చారు, సంస్కరణలు తీసుకొచ్చారు మొదటి సాలార్జంగ్ కాలం నుంచి. ఇక్కడ అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అలాగే పాత హైదరాబాదు రాష్ట్రంలోనూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ధరణి, భూభారతి లాంటి అంశాలపైన ఈ రెవెన్యూ వ్యవస్థ పైన ప్రత్యేకంగా సిలబస్ ఉండడానికి అవకాశం ఉంది. అంటే మిగతా సిలబస్ సేమ్ సిలబస్ సార్, మిగతా సిలబస్ సేమ్. ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది కామన్, ఇది ఎస్ఐ కానిస్టేబుల్లో కావచ్చు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో కావచ్చు, అలాగే గ్రూప్ 4లో కావచ్చు, కామన్గా ఉండే సిలబస్ ఆర్థమెటిక్ రీజనింగ్ అయితే, జనరల్ స్టడీస్ అయితే అదనంగా ఉండేటటువంటి సిలబస్ కేవలము ఈ సిలబస్ మాత్రమే అదనంగా ఉంటుంది. కాబట్టి ఈ సిలబస్ని బేస్ చేసుకొని అశోక ఆన్లైన్ అకాడమీ స్పెషల్ లైవ్ క్లాసెస్ని, లైవ్ కమ్ రికార్డెడ్ క్లాసెస్ని రేపటి నుంచి 25వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు రోజు 2 గంటలు 15 రోజుల పాటు ఒక 30 నుంచి 35 గంటల వరకు క్లాసెస్ రావడానికి అవకాశం ఉంది. లైవ్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో వినాలనుకుంటే కూడా అశోక అకాడమీ చైతన్యపూరి నందు ఉన్నటువంటి అశోక అకాడమీలో కూడా ఆఫ్లైన్లో కూడా మీరు క్లాసెస్ వినడానికి అవకాశం ఉంటుంది. ఫీ వచ్చేసి జస్ట్ 299 రూపాయలు ఉంటుంది. 30 నుంచి 35 గంటల క్లాసు వరకు రావచ్చు. 30 గంటలైతే మినిమం వస్తుంది. ఒకవేళ ఎక్స్ట్రా వచ్చినా కూడా అవర్స్ అనేవి చెప్పించడం జరుగుతుంది. రోజు 2 గంటలు. రేపు 25వ తారీఖు నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి, సాయంత్రము 5 to 7. ఆల్రెడీ మీరు గ్రూప్ 2 చదివి ఉంటారు, ఆల్రెడీ ఎస్ఐ కానిస్టేబుల్ చదివి ఉంటారు. కాబట్టి ఈ అదనపు సిలబస్ని మీరు యాడ్ చేసుకుంటే జీపీఓ యొక్క సిలబస్ కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది. కాబట్టి స్పెషల్ క్లాసెస్ని, లైవ్ క్లాసెస్ని మీరు ఆన్లైన్లో అయితే లైవ్లో వినొచ్చు, ఒకవేళ మిస్ అయితే రికార్డెడ్ రూపంలో వినొచ్చు, లేదా ఆఫ్లైన్కి వస్తా అంటే కూడా ఆఫ్లైన్లో వచ్చి కూడా మీరు క్లాస్ వినడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనము ఒకటి నిజాం ప్రభుత్వం, రెండవది హైదరాబాదు రాష్ట్రం, మూడవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నాలుగవది తెలంగాణ రాష్ట్రం. ఈ 4 పరిపాలనకు సంబంధించి, ఈ నలుగురి యొక్క పరిపాలనకు సంబంధించినటువంటి భూ వివాదాలు, భూ పంచాయతీలు, భూ రెవెన్యూ చట్టాలు, భూ సంస్కరణలు, కొత్త చట్టాలు, ధరణి అండ్ భూభారతి. ముఖ్యంగా ఇప్పుడు మనం చదవాల్సింది ప్రధానంగా భూభారతి అనే చట్టాన్ని చదవాలా. దీనికి సంబంధించిన లైవ్ క్లాసెస్ రేపటి నుంచి 25 నుంచి 5వ తారీఖు నుంచి సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఉంటుంది. మన ఫ్యాకల్టీ సుకేష్ సార్ ఉంటారు. ఎకానమీ ఫ్యాకల్టీగా ఆల్రెడీ చాలా ఇన్స్టిట్యూట్లలో చెప్తున్నటువంటి సుకేష్ సారు దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి గత 6 నెలలుగా ఓన్లీ ఈ చట్టానికి సంబంధించిన అంశాలపైన ఏకైక ఫ్యాకల్టీగా ఉన్నటువంటి వ్యక్తి మన సుకేష్ సార్. కాబట్టి ఆయన చేతి క్లాసెస్ చెప్పించడం జరుగుతున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అవసరమైతే నేను కూడా ఓవరాల్ వ్యూ నేపథ్యంలో ఒక 2 అవర్స్ క్లాసెస్ కూడా నేను కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన ఈ క్లాసెస్ని జస్ట్ 299 రూపాయలు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఉపయోగించుకునే ప్రయత్నం చేయవచ్చు. థ్యాంక్ యూ.